జయహపత్రిజీ, ఒకసారి ఒక గురువు తన శిష్యులతో పాటు వెళుతూ ఉన్నాడండి. వాళ్ళ పనులన్నీ ముగించుకొని రోడ్డు మీద బయలుదేరుతూ ఉన్నారు. తన శిష్యులు ఎంత మాత్రం జ్ఞానాన్ని పొందారో తెలుసుకోవటానికి ఆ గురువు ఏం చేశారంటే, ఒక షాప్లోకి వెళ్ళారు. అక్కడ సమోసాలు తిన్నారు. శిష్యులు కూడా సమోసాలు తిన్నారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళారు. మళ్ళా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తనకు నచ్చినవేవో పండ్లు తీసుకొని తిన్నారు. మళ్ళా ఇంకో చోట, మూడో చోట తనకు నచ్చినవి ఏవైనా కనబడితే అవి తీసుకొని తింటూ వచ్చారనమాట. ఇలా 3 సార్లు తిన్న తర్వాత గురువుగారు ఏం తీసుకొని తింటే శిష్యులు కూడా అదే తీసుకొని తింటున్నారు. మరి గురువుగారు మరికొంత దూరం పోయిన తర్వాత ఒక హోటల్ దగ్గర ఆగారు. ఆగి అక్కడ బొగ్గుల పొయ్యిల దగ్గర దోశలు, ఇడ్లీలు పోస్తున్నారు టిఫిన్ సెంటర్లో. గురువుగారు ఏం చేశారు, ఆ కర్రలు ఇదిలిచి ఆ నిప్పు కణికలు తీసుకొని నోట్లో వేసుకున్నారు. శిష్యులు ముఖాలు చూసుకున్నారు. ఇదేంటి, పండ్లు, సమోసాలు, దోశలు, ఇడ్లీలు అయితే మనం తింటాం, కానీ మరి మనం ఏవైతే ఆ నిప్పులు ఉన్నాయో మనం తినలేము కదా అని ముఖాలు చూసుకున్నారు. కాబట్టి గురువు వారికి ఏం చెప్పారంటే, నేనేం చేస్తున్నానో అది మీరు చెయ్యొద్దు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మీరు అది కాదు నేర్చుకోవాల్సింది. నేను చెప్పిన దాంట్లో మీరు ఎంత మాత్రం నీతిని తెలుసుకున్నారు అది చూడండి. మీరు ఆ నిప్పులు తీసుకొని నోట్లో వేసుకోవాలంటే ఇంకా సాధన అవసరం, ధ్యానం అవసరం, ఆత్మ జ్ఞానం అవసరం, లోక జ్ఞానం అవసరం అని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా, మనం కూడా అంతేనండి. ఎవరో ఏదో చేశారని మనం అది చేయడం కాదు. మనం ధ్యానంలోకి వచ్చి మనం ఎంత మాత్రం మనము చెయ్యగలము, ఏదైనా సాధన ద్వారానే అవుతుంది అని ఇక్కడ నీతి. జై హో పత్రిజీ, థ్యాంక్ యూ.